మనవరు మన వార్తలు చూద్దాం. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతని, కాలుష్య రహిత సమాజ స్థాపనకు అందరూ నడుం బిగించాలని పిలుపునిచ్చారు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళంలో భారీ సైకిల్ యాత్ర నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం నుంచి పెద్దపాడులోని జ్యోతిరావు పులే బీసీ వెల్ఫేర్ గురుకుల పాఠశాల వరకు సాగిన సైకిల్ యాత్రలో రామ్మోహన్ నాయుడు సైకిల్ తొక్కుతూ అందరినీ ఉత్సాహపరిచారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన నా దేశం నా బాధ్యత స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. చాలా ప్రతిష్టాత్మకంగా చేసినటువంటి స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ని గత 12 సంవత్సరాలుగా ఒక ప్రధానమంత్రిగా ఆయన చీపురు పట్టుకొని రోడ్లు ఓడవడం మనం అందరం కూడా చూసాం. దాని తాలూకా ఇన్స్పిరేషన్తో ఈరోజు దేశంలో మన రాష్ట్రంలో ఎన్నో గ్రామాల్లో ఈ యొక్క స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని చాలా మార్పు తీసుకొని వచ్చాం. దానికి ఒక అడుగు ముందుకేసుకుంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛాంధ్ర ప్రోగ్రామ్ని మన రాష్ట్రంలో తీసుకొని వెళ్తూ చాలా చక్కగా ఆ ప్రోగ్రామ్ని కూడా ముందుకు నడిపిస్తున్నాం. అలాగే ప్రధానమంత్రి గారు స్వచ్ఛ భారత్తో పాటు పర్యావరణం మీద ఎక్కువ ప్రభావం చూపిస్తున్నటువంటి మొక్కలు నాటే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడుతూ ఏక్ పేడ్ మాకే నామ్, మనం మన తల్లి పేరు మీద ఒక చెట్టు నాటాలి. మనం ఎప్పుడో ఒక శుభకార్యం చేసుకున్నా, ఒక మెమరబుల్ ఇన్సిడెంట్ ఉన్నా, ఒక డే మనం జరుపుకున్నా, దానికి సంబంధించి ప్రకృతిని కాపాడే చెట్లు నాటే కార్యక్రమం కూడా విస్తృతంగా చేయాలని ప్రధానమంత్రి గారు కూడా ఒక పిలుపునిచ్చారు. ఆ భాగంలోనే మొన్న నేను వ్యక్తిగతంగా మా కుటుంబ సభ్యులతో ప్రధానమంత్రి గారితో కలిసినప్పుడు మా తల్లితో పాటు ఒక మొక్కను కూడా మరి ఆ యొక్క కార్యక్రమాన్ని మరింత ప్రమోట్ చేయాలనే ఆలోచనతో ప్రధానమంత్రి గారు కూడా గిఫ్ట్ చేయడం జరిగింది. ఆయన అప్పుడు చెప్పారు, నువ్వు ఇచ్చినటువంటి చెట్టు నేను ఖచ్చితంగా నాటుతానని చెప్పారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. తిరుమలలో ఏఐ ఆధారిత భక్తుల సేవల నిర్వహణ ప్రశంసనీయమంటూ కొనియాడారు. ఏక్ పేడ్ మే నామ్ కార్యక్రమంలో భాగంగా మొక్క నాటారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. స్వామివారిని దర్శించుకున్న పీయూష్ గోయల్ కు వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ ఈవో ఎం రవిచంద్ర శ్రీవారి తీర్థప్రసాదాలు చిత్రపటాన్ని అందజేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్వహించిన పర్యావరణ పరిరక్షణ వేడుకల్లో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. మంగినపూడి బీచ్లో విద్యార్థులతో కలిసి పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టారు. బీచ్ పరిసరాల్లో పేరుకుపోయిన చెత్తను శుభ్రం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచారు మంత్రి కొల్లు రవీంద్ర. ప్లాస్టిక్ వ్యర్థాల విషయంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్న మంత్రి, పర్యావరణాన్ని మనం కాపాడుకుంటేనే భవిష్యత్తు ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రతి పౌరుడు కనీసం ఒక మొక్క నాటి పరిరక్షించాలంటూ పిలుపునిచ్చారు మంత్రి కొల్లు రవీంద్ర. వర్షాల లోపం కానీ, అలాగే అనారోగ్యం పాలవడం కానీ, ఇవన్నీ కూడా ఒక పర్యావరణ సమతుల్యాన్ని పాటించిన కారణంగానే ఈ పరిస్థితులు మనకు వస్తూ ఉన్నాయి. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అందరూ కూడా రాష్ట్రంలో పర్యావరణాన్ని కాపాడవలసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేపట్టమని ఆదేశించారు. దానిలో భాగంగా ఈరోజు మచిలీపట్నం మంగినపూడి బీచ్లో ఈరోజు ఇక్కడ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కోసం ఇక్కడ ఉన్నటువంటి చెత్త చెదారం అన్నీ కూడా క్లీన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ కొంత ప్లాస్టిక్ కానీ వేరే వేస్ట్ అంతా కూడా ఇక్కడ వ్యర్థాలన్నీ కూడా వదిలేస్తూ ఉన్నారు. నేను ఈ సందర్భంగా ప్రజలందరూ ఒకటే కోరుతా ఉన్నా, ఇవాళ మనం బ్రతకడానికి మనకి భూమి మీద మనం ఉంటాం, గాలి, కానీ సముద్రంలో ఉన్నటువంటి సముద్ర జాతులు ఇవాళ ఈ పర్యావరణ ఏదైతే మనం చేస్తున్నటువంటి వ్యర్థాలన్నీ సముద్రంలో కలపడం వల్ల అక్కడ తీవ్రమైనటువంటి నష్టం జరుగుతూ ఉంది. సిద్దిపేట జిల్లా కొండపాకలోని మర్పడగలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటారు మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ రఘునందన్ రావు. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు చెట్టు విలువ తెలుసా అనే పోస్టర్ను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించారు. మొక్కలు నాటి సంరక్షించాలని ప్రతిజ్ఞ చేయించారు మంత్రి పొన్నం ప్రభాకర్. మొక్కలు నాటడానికి అన్ని గ్రామాల్లో 5 సభ్యులతో కమిటీ వేశామని స్పష్టం చేశారు. మొక్కలు నాటకపోతే రాబోయే రోజుల్లో ఆక్సిజన్ సిలిండర్స్ ను స్కూల్స్ బ్యాగ్ లాగా తీసుకెళ్లే రోజులు వస్తాయన్నారు ఎంపీ రఘునందన్ రావు. ప్రభుత్వాలు చెప్తే మాత్రమే, ప్రభుత్వ కార్యక్రమాల్లో మాత్రమే ఈ ఒకటువంటి ప్రోగ్రామ్స్ విజయవంతం కావు. ప్రజల భాగస్వామ్యం కావాలి. ప్రజలందరి యొక్క సామాజిక బాధ్యతగా, అవును మొక్క నాటడం వల్ల నేను రేపటి సమాజానికి అశోక చక్రవర్తి ఎట్లయితే ఆయన అంత పెద్ద వ్యవస్థ తీసుకొని ఒక యుద్ధం లాగా చేసింది. కాబట్టి ఈ రోజు మనం ఈ విధంగా కొన్ని మొక్కలు రోడ్ల మీద వెనకటికి పోతా ఉంటుంటే అటు ఇటు ఇద్దామని చెప్పినట్టుగా
పండ్ల చెట్లు అసలు వందల వేల చెట్లు అన్ని రకాల పండ్లు ఉండేటువంటి పరిస్థితి. ఇవాళ ఏది లేనటువంటి పరిస్థితులలో కోతులు కూడా అడవుల నుంచి ఊర్లలోకి వచ్చేసి ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చింది. అందుకే దయచేసి నేను అందరినీ కోరుతా ఉన్నా, మనమందరం కూడా ఒక బాధ్యతగా, ఒక సామాజిక బాధ్యతగా మనం ఈరోజు ఈ యొక్క ప్లాంటేషన్ కు సంబంధించినటువంటి భాగస్వామ్యం తీసుకోవాలి. రేపటి తరాల భవిష్యత్తు కోసం చెట్లను పెంచాల్సిన ఆవశ్యకత ఎంతైనా గుర్తు చేసుకొని ఆ తల్లి ఈ భూమి మనల్ని కాపాడాలన్నా, మన భావి తరాల్ని కాపాడాలన్నా ఆ తల్లిని గుర్తు చేసుకొని ఆ తల్లి పేరు మీద మాకి నాంపే పేరని మీరు ఇంటికి పోయి ఒక చెట్టు పెట్టుర్రి. మీ ఇంటి జాగలో కాంపౌండ్ లో ఎంత జాగ ఉంటే అంత ఒకటి పెట్టుర్రి. పల్లెటూర్లలో అయితే ఎకరాలకు ఎకరాల జాగాలు కనబడతా ఉంటాయి. స్కూళ్ళు, లైబ్రరీలు, గ్రంథాలయాలు, మార్కెట్ కమిటీ చైర్మన్లు అంటే వడ్లు కొనుడు మక్కలు కొనుడే కాదు. మార్కెట్ కమిటీకి వచ్చిన రైతులు పడుకునేందుకు నీరు ఉంటలేదు, ఆడ రేకుల చెట్లు వేస్తున్నారు. కనీసం ఏడ జాగుంటే ఆడ కొన్ని చెట్లు పెట్టేటువంటి కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలాగా తీసుకోవాలి. రేపటి తరాల భవిష్యత్తు కోసం చెట్లను పెంచాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష. పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే గౌతు శిరీష బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శిరీష స్కూటీ నడుపుతూ అందరినీ ఉత్సాహపరిచారు. ముత్యాలమ్మ కోనేరు పార్కులో టీడీపీ శ్రేణులతో కలిసి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు ఎమ్మెల్యే గౌతు శిరీష. మనకు ఓజోన్ పొర కరిగిపోతుందో దానికి ఏకైక సొల్యూషన్ ఈ రోజు మనం మొక్కల్ని పెంచడం, పర్యావరణాన్ని రక్షణ చేసుకోవడం. ఈ రోజు ఎంత వీలైతే అంతమంది తగ్గించి, మన తిరుగుళ్ళు తగ్గించి ఇంధనం పొదుపు చేయాలని, అలాగే సైకిల్ వాడకం ద్వారా మనకి ఆరోగ్యం కూడా పెరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఆయన ఈ రోజు పాటించి మరి మనందరికి చూపిస్తున్నారు. ముఖ్యంగా మొక్కలు నాటడం మన చిన్నప్పటి నుంచి వింటున్నాం. ఒక మొక్క నాటడం వల్ల మన భవిష్యత్ తరాలకి మనం ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతాం. మొక్కను నాటడమే కాదు, దాని పరిరక్షణ కూడా తీసుకుంటే చాలా బాగుంటుంది. ఈ రోజు పర్యావరణ పరిరక్షణ దినంలోని పలాస నియోజకవర్గ మరియు మున్సిపాలిటీ తెలుగుదేశం పార్టీ నాయకులతోని, అధికారులతో, ఇక్కడికి వచ్చిన మా మహిళలతో కూడా ఈరోజు పార్టిసిపేట్ చేసాం. ఇది మనందరి బాధ్యత. పార్టీలకు అతీతంగా మన భవిష్యత్ తరాలు క్షేమంగా ఉండాలంటే ఇది మనందరం మనస్ఫూర్తి. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని తూర్పుగోదావరి జిల్లా మండపేటలో ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఎవరు ఎన్ని చెప్పినా మొక్కల పెంపకం అన్నది నామమాత్రంగానే సాగుతోంది అన్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా మండపేట నియోజకవర్గంలో మొక్కల పెంపకం మాటలకే పరిమితమైందన్నారు ఎమ్మెల్యే వేగుళ్ల. మొక్కలు పెంచడం మన కోసమేనని, ఆ దిశగా అడుగులు వేయనందుకే భారీ ఎండలకు బలి అవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మొక్కల పెంపకం ప్రతి ఒక్కరూ ఒక బాధ్యతగా తీసుకోవాలని సూచించారు ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం నుంచి డ్రైవర్స్ కాలనీ వరకు సాగిన ఈ ర్యాలీలో ప్రజలు, పార్టీ నాయకులు, విద్యార్థులు, యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ, చెట్ల పెంపకం, ప్లాస్టిక్ వినియోగ నియంత్రణ వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు పర్యావరణాన్ని కాపాడడం ప్రతి పౌరుడి బాధ్యత అని సూచించారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలంటూ పిలుపునిచ్చారు ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు. నాణ్యమైన జీవనానికి మనంతకు మనమే బాటలు వేసుకునే విధంగా ప్రజలను సమాయత్తం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించాల్సిన అవసరం ఉంది. పర్యావరణ పరిరక్షణ దినోత్సవ సందర్భంగా ఈరోజు మనమందరం కూడా ఆ రకమైన ప్రతిజ్ఞ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం ఒక ఎత్తు అయితే, మనుషులు వాళ్ళ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవడమే కాకుండా పరిసరాలను, వాళ్ళ గ్రామాలను, పట్టణాలను పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే ఈ కాలుష్య బెడద తగ్గుతుంది. అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవ సందర్భంగా దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ స్ఫూర్తిదాయక పంథాలో పయనిస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచారు. పర్యావరణ పరిరక్షణ కేవలం మాటలకే పరిమితం కాకూడదని చేతల్లా చూపించాలన్నారు. ఏలూరు కలెక్టరేట్లోని గోదావరి సమావేశ మందిరంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన జరిగినటువంటి జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశానికి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సైకిల్ తొక్కుకుంటూ వెళ్లారు. ఇంధన పొదుపుపై అవగాహన కల్పించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 2 ఏళ్లైనా పూర్తయినా నెరవేర్చకుండా ప్రజలను వెన్నుపోటు పొడిచారంటూ మాజీ మంత్రి వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు ఆరోపించారు. కాకినాడ రూరల్ నాగమల్లి తోట జంక్షన్లో కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన వెన్నుపోటుకు 2 ఏళ్లు అనే కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు. రోడ్డుపై బైఠాయించి టీడీపీ ఇచ్చిన బాండ్లను దగ్ధం చేశారు. సీఎం చంద్రబాబు సూపర్ 6 పేరుతో ప్రజలను మోసం చేశారంటూ ఫైర్ అయ్యారు మాజీ మంత్రి కన్నబాబు. ఆయన ఎన్నికల ముందు చెప్పిన వాగ్దానాలన్నీ కూడా అబద్ధాలు, బూటకాలు. ఆయన సహజ పద్ధతి ఇలాగే ఉంటుందని మరోసారి నిరూపితమైంది. అయితే అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటంటే ఇప్పుడు ఎవడు నోరెత్తితే వాడిని లోపలేస్తాం, కేసులు పెడతాం, హింసిస్తాం, రెడ్ బుక్లో రాసుకున్నాం అని చెప్పి ఆయనకి తోడు ఆయన కొడుకు కూడా తయారయ్యి ఇద్దరు కలిపి ప్రజల్ని చాలా దారుణంగా భయపెట్టే కార్యక్రమం చేద్దాం అనుకుంటున్నారు. పర్టికులర్గా వైఎస్ఆర్ పార్టీ కార్యక్రమం, వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని మేము చెప్తున్నాం, మీరు ఎన్ని కేసులన్నా పెట్టుకోండి, ఎన్ని రకాలుగా అయినా సరే మీరు హింసించాలనుకోండి. అది సోషల్ మీడియాలోని ఒక కార్యకర్త మొదలుకొని పెద్ద స్థాయి నాయకుల వరకు ఎవరు భయపడిపోరు. ఎందుకంటే మేము ప్రజల పక్షాన్ని నిలబడ్డాం, ప్రజల పక్షాన గొంతెత్తి మాట్లాడుతున్నాం. మీరు ఆడబిడ్డని ఇది ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నాం, మీరు నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నాం, మీరు గ్యాస్ సిలిండర్లు ఇచ్చిన హామీ ఏంటి, ఇచ్చినవన్నీ అని అడుగుతున్నాం. మీరు ఆర్టీసీ బస్సు ఎక్కితే ఉచితం అన్నారు, కేవలం 5 కేటగిరీ బస్సులే ఉచితం పెట్టారు. ఈ రకంగా ఏ ఒక్క హామీని సంపూర్ణంగా నెరవేర్చలేదు. నెల్లూరు జిల్లా పొదలకూరులో వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమానికి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి హాజరయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రజల డబ్బులను దోచుకుంటూ పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. గత 2 సంవత్సరాల్లో 3 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రజలకు మేలు చేసే ఒక్క హామీని కూడా అమలు చేయలేదని, వరుసగా రాష్ట్ర ప్రజలకు వెన్నుపోట్లు పొడిచారని విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి కాకాని. ఎన్నికల సమయంలో ఘనంగా ప్రకటించిన సూపర్ 6 హామీలను ఇప్పటి వరకు అమలు చేయకుండా ప్రజల్లో మోసం చేశారని మండిపడ్డారు. మహిళలు, రైతులు, యువత, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు కేవలం ఎన్నికల ప్రచారానికే పరిమితమైనని సెటైర్లు వేశారు. రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని ఆరోపించారు. ప్రజల సమస్యలను గాలి కొదిలేసి ప్రచారాలకే పరిమితమైన ఈ ప్రభుత్వం త్వరలోనే ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కొంటుందని హెచ్చరించారు మాజీ మంత్రి కాకాని. అనంతపురం జిల్లా పామిడిలో వైసీపీ నేతలు చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమం నిర్వహించారు. ఈ నిరసనలో వైసీపీ శ్రేణుల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. పామిడి వీరను వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. వైసీపీకి పామిడి వీర ద్రోహం చేశారని ఆ పార్టీ కార్యకర్తలంతా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పామిడి వీర గోబ్యాక్ అంటూ నినాదించారు వైసీపీ కార్యకర్తలు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం వత్తాడ గ్రామంలో 1 మంత్ 1 విలేజ్ 4 విజిట్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి, ప్రభుత్వ వైపు జగదీశ్వరి హాజరయ్యారు. ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించారు. కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి కొన్ని సమస్యలను అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కరించారు. ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు పరిష్కరించడమే తమ ధ్యేయమన్నారు ప్రభుత్వ విప్ జగదీశ్వరి. ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా మెదక్ జిల్లా గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖల సహకారంతో అక్కన్నపేట ఫారెస్ట్లో మొక్కలు నాటే కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, డిఎఫ్ఓ జోజీ శ్రీకారం చుట్టారు. మెదక్ జిల్లాలోని నర్సాపూర్, వడియారం, పరికిబండ ప్రాంతాల్లో మంచి ఫారెస్ట్ ఉందని వాటిని టూరిస్ట్ స్పాట్లుగా మార్చబోతున్నామన్నారు కలెక్టర్ ప్రతిమా సింగ్. ఇప్పటికే నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్ ను అభివృద్ధి చేసి సందర్శకులను అనుమతిస్తున్నామని వెల్లడించారు. నర్సాపూర్ ఫారెస్ట్ కానీ, వడియారం ఫారెస్ట్ కానీ, పర్కిబండ, మనోహరాబాద్ ఇవి అర్బన్ ఫారెస్ట్ కూడా మనం హైలైట్ చేస్తున్నాము. అక్కడ మన జిల్లాలో స్కూల్ స్టూడెంట్స్ కి టూర్ అరేంజ్ చేసి వాళ్ళకి ఎక్స్పోజర్ విజిట్ అరేంజ్ చేసి వాళ్ళకి కూడా ఫస్ట్ తెలియజేయడం జరుగుతున్నది. సో దట్ మన దగ్గర ఉన్న చాలా మందికి ఐడియా లేదు కి మా జిల్లాలోనే అన్ని మంచిగా అర్బన్ ఫారెస్ట్ ఉన్నాయి, మా ఫారెస్ట్ సిబ్బంది కూడా అది మెయింటైన్ చేస్తున్నారు, ప్రాపర్ ఫెన్సింగ్ చేసి ప్రాపర్ టూరిస్ట్ స్పాట్ లాగా తయారు చేయడం జరిగింది. దీంతో పాటు ఇంకా కొన్ని స్పాట్స్ మనం డెవలప్ చేస్తున్నాము. సో దీంట్లో మీ అందరికీ రోల్ చాలా ఇంపార్టెంట్. మీడియా మిత్రులు కూడా ఉన్నారు ఇక్కడ. సో మీ అందరికీ రోల్ చాలా ఇంపార్టెంట్. మా జిల్లాలో ఉన్న మన అసెట్స్ ఫస్ట్ అందరికీ తెలియజేయాలి. ఇంకా ఇక్కడ మనం డెవలప్ చేయవచ్చు దాని గురించి కూడా మనం ఆలోచించి ఒక డిస్ట్రిక్ట్ లెవెల్లో యాక్షన్ ప్లాన్ తయారు చేసి ముందుకు వెళ్తున్నాము.
మదీనాగూడ నుంచి సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లి చౌరస్తా వరకు జరిగే రోడ్డు విస్తరణ పనులను జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ పరితోష్ పంకజ్లు సంయుక్తంగా పరిశీలించారు. తరచుగా ప్రమాదాలు జరుగుతుండడం, పనుల్లో జాప్యం, నాణ్యత లేకపోవడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రుద్రారం నుంచి పటాన్చెరు వరకు ఉన్న నాలాలు జాతీయ రహదారి వెంట కబ్జాలకు గురికావడంతో అధికారులపై సీరియస్ అయ్యారు కలెక్టర్ ప్రతీక్ జైన్. మరో 15 రోజుల్లో మరలా పరిశీలనకు వస్తానన్న కలెక్టర్ అప్పటికి పనులు పూర్తి కావాలని ఆదేశించారు. నెల్లూరు జిల్లా కలువాయి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ లక్ష్మీదేవి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులు వివరించారు. భూములు కౌలుకు చేస్తున్న రైతులకు కౌలు ధ్రువపత్రాలు పొందాలని, ప్రస్తుతం అధిక ఉష్ణోగ్రతల కారణంగా వరి పంటకు నల్లి తెగులు సోకే అవకాశం ఉన్నందున రైతులంతా అప్రమత్తంగా ఉండి తగిన మందులు పిచికారీ చేయాలని సూచించారు. వ్యవసాయ అధికారులు ఉద్యాన పంటల సాగుకు ఆసక్తి చూపిస్తున్న రైతులు ఉపాధి హామీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని ఏపీఓ సునీల్ తెలిపారు. పశుసంవర్ధక శాఖ అధికారి సమావేశానికి హాజరు కాకపోవడంపై జెడ్పీటీసీ సభ్యుడు అనిల్ కుమార్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. మండలంలో ఎక్కడా తాగునీటి సమస్య ఏర్పడకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించిన ఆయన, వైసీపీ ప్రభుత్వ హయాంలో మంజూరైన ఇళ్లే ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయని, కొత్తగా ఇళ్ల మంజూరుపై ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించాలని అధికారులను ప్రశ్నించారు. తుపాకీ వేడి పెన్ను పట్టిన మాజీ మావోయిస్టు నేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ మరో ఘనత సాధించారు. లాసెట్ ఫలితాల్లో 349వ ర్యాంకు పొందారు. కోరుట్ల పట్టణానికి చెందిన దేవ్జీ ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన లాసెట్ పరీక్ష రాశారు. దీంతో తాజాగా విడుదలైన లాసెట్ ఫలితాల్లో తిప్పిరి తిరుపతికి 57 మార్కులు రాగా 349వ ర్యాంకు పొందారు. ఇవి మన ఊరు మన వార్తలు. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ 10 టీవీ.